శుభోదయం అండి. శ్రీమాత్రే నమః. హ్యాపీ తొలి ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు తొలి ఏకాదశి కదండి, అందుకు పూజ చేసుకున్నాను. పొద్దున్నే పూజ చేసేసుకున్నాను. ప్రతి ఒక్కరూ నా వీడియోకు కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీ సజెషన్స్ తెలియజేయండి ప్లీజ్. టెజీ పాప చూడండి, ఇక్కడ నేను 2 లైనింగ్లు తెచ్చి పిండి ఆరబెట్టుకున్నానండి. ఆరినాయని తెచ్చి లోన్ వేసుకున్నాను. టెజీ పాప వాటి మీద పడుకొని ఆట ఆడుతుంది. నేను కుట్టుకుంటాను లే అమ్మ అంటే అస్సలు లేగట్లేదండి. చూడండి, పడుకొనే ఉంటుంది. నేను వద్దన్నానని అలుగుతుంది చూడండి. నేను వద్దు అని చెప్తుంటే చూడండి టెజీ పాప ఏ విధంగా అలుగుతుందో. సరే చూడండి ఎట్లా అలుగుతుందో. నేను వద్దు అన్నానని అలుగుతుంది చూడండి. లేమ్మా నేను కుట్టుకుంటాను అంటే అలుగుతుంది. ఇంకా లైనింగ్ల మీద అట్లా పడుకొని ఉంది, కుట్టుకొనియట్లేదు నన్ను అసలు ఈ అల్లరి భరించలేకపోతున్నానండి. ఈరోజు తొలి ఏకాదశికి కొంచెం ఏదైనా స్వీట్ చేసుకుందామని చేసుకున్నానండి. కొబ్బరి లడ్డు చేద్దామనేసి కొబ్బరి, బెల్లము, కొన్ని పల్లీలు, పుట్నాలు, నెయ్యి, బాదం, జీడిపప్పు, వీటిలలోనే నేను కొంచెం యాలకులు అండి, కొన్ని యాలకులు, పల్లీలలోనే కొన్ని పుట్నాలు, పల్లీలు, నువ్వులు 3 కలిపి వేయించుకున్నాను. నువ్వులు అడుగున్నాయి, కొన్ని కనిపిస్తున్నాయి చూడండి, ఉన్నాయి నువ్వులు, పుట్నాలు, పల్లీలు. అవి ఇవన్నీ బాగా మిక్సీ చేసుకోవాలండి. బెల్లం ఏమో తురుముకోవాలి, కొబ్బరి కూడా తురుముకోవాలి. కానీ నేను కట్ చేసి ఎండబెట్టుకున్నాను అనమాట ఇంత ముందుకు, అందుకు కానీ మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇంకా వాళ్ళ డాడీని బెల్లం కట్ చేయమన్నాను. చూడండి పొంగాలి బంగారం, పొంగాలికు నువ్వు తింటుంటే నేను వలుస్తుంటా అంతే, సరేనా? బెల్లం తినొద్దు, వద్దంటుంది మమ్మ, వద్దంటుంది మమ్మ ఆరస్తుంది. ఇప్పుడు మమ్మ వద్దంటుంది, మన నేనేం చేయాలి చెప్పు? అయిపోయిందా? వద్దంటుంది మమ్మ, వద్దంటుంది అలా మమ్మ వద్దంటుంది. కాదు అసలు నువ్వు కట్ చేయడం బాగా బావు. నువ్వు కట్ చేయడం ఎందుకు, ఈ ఇబ్బంది ఎందుకు నాకు? ఆ కాళ్ళు చూడు ఎట్లా పెట్టి, ఎట్లా నిలబడి, ఎట్లా వేసాలేస్తుందో. వద్దన్నా కోపమే. దగ్గర కట్ట పెట్టు కాలు. ఏం కావాలమ్మా? అది బెల్లం నాన్న తినొద్దు, తెసి బెల్లం తినొద్దు, కోపం వస్తుంది. తింటూ మమ్మీ తింటు, నువ్వెవరైనా నాకు చెప్పు, నీకు తింటు తింటు. మమ్మ వద్దంటుంది కోపం చల్లకుండా. ఎట్లా తల్లి ఇట్లయితే? బావా నువ్వు బెల్లం వద్దు ఇక్కడది, అయ్యో వద్దు, నువ్వు కట్ చేయడం అవసరం లేదు. ఇంకా చాలా ఇంకెక్కువైంది మీ ఇద్దరిది. నీ వల్ల నాకు పడుతుంది. స్వీట్ తినొద్దు తల్లి. ఇక్కడ పావురాలు వస్తున్నాయని బాగా. ఓకేనా? నువ్వు అసలు మీ డాడీ కట్ చేయొద్దు ఫస్ట్, సరేనా? ఏం కావాలమ్మా? నాలుక చూడు
ఇట్లా అంటే నువ్వు తింటావా? నువ్వు తింటావా? మీకు తెలుసా? నీకు తెలుసా? నీకు అన్నీ తెలుసా? నీకు తెలుసా? నా బంగారానికి అన్నీ తెలుసు నా బంగారానికి. మూతి పెట్టేది ఎప్పుడో పెడుతుంది. మూతి పెట్టదు, ఇస్తేనే తింటది. అస్సలు తినదు, అస్సలు మూతి పెట్టనే పెట్టదు, ఇస్తేనే తింటది. కాకపోతే అరుస్తుంది, కానీ ఇవ్వకపోతే అరుస్తుంది, మనల్ని వీక్తుంది, మన బట్టలు వీక్తుంది, మనల్ని వీక్తుంది, కానీ మూతి మాత్రం పెట్టదు. ఇది నీది, తిను అంటేనే. ఏమి ఇయ్యొద్దయ్యా, ఇవాళ ఎక్కువైపోతుంది. ఇది మొత్తం దిగి కదా కాదు, అది మొత్తం పోయేసరికి సగం వద్దంటుంది మమ్మీ నాడు అక్కడ పావురాలు వస్తుంది. మమ్మీ నాడు అడగొద్దు, మీరు కట్ చేయొద్దు, ఫస్ట్ ఇచ్చేసాను. అది తినకూడదమ్మా అంటే అట్లనే చేస్తుంది, డాడీ అట్లనే చేస్తుంది, ఇద్దరు అట్లనే చేస్తారా? ఇంకా చేతులు ఈ మూతులు ఇలా పెట్టురు అలా పెట్టురు, చాలు గొప్ప చేసింది. ఇంకా అవన్నీ మిక్సీ పట్టుకున్నాను కదండి, ఇంకా లడ్డు మిక్సీ అవన్నీ మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇంకా అన్నీ కలిపేసుకొని ఇంకా లడ్డు కట్టుకోవడమే అన్నమాట. లడ్డు కట్టుకోవాలి, మంచిగా ఉండల్లాగా చేసుకొని లడ్డు కట్టుకోవాలి. ఈరోజు ఏకాదశి కదండి, బెడ్షీట్లన్నీ తీసాను, అన్ని బట్టలు కనిపిస్తున్నాయి మీకు బ్యాక్గ్రౌండ్లో, అన్నీ మడత పెట్టడానికి అక్కడ వేసినానండి, అందుకని కనిపిస్తున్నాయి మీకు అన్నీ. ఇంకా లడ్డు పూర్తిగా కట్టుకోవాలి, మంచిగా చిన్న చిన్న ఉండలు అన్నీ చేసుకోవాలి. బాగా లడ్డు గట్టిగా కట్టుకోవాలండి, లేదంటే అవి విడిపోతాయి అన్నమాట, అందుకని కొంచెం గట్టిగా చుట్టుకోవాలి. గట్టిగా చుట్టుకుంటే లడ్డు రెడీ అయిపోద్ది. చూడండి అలాగవుతుంది, మంచిగా రౌండ్గా రెడీ అయిపోద్దండి లడ్డు. ఇంకా ఒకటొకటి అన్నీ అలాగే చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను నేను. తొలి ఏకాదశి అని ఇంట్లో కొబ్బరి లడ్డు చేసుకుంటున్నామండి. ఈ తొలి ఏకాదశి రోజు మీ అందరికీ మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, మీతో పాటు మాకు కూడా అన్ని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ. మీ కోరికలన్నీ తీరాలి, మీతో పాటు నా కోరికలు కూడా అన్నీ తీరిపోవాలి, ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. నెక్స్ట్ అన్ని లడ్డూలన్నీ అలాగే చుట్టుకోవాలండి, మంచిగా రౌండ్గా కొంచెం గట్టిగా చుట్టుకోవాలండి, విడిపోకుండా చుట్టుకొని ఇంకా అన్నీ రెడీ అయ్యాక మీకు చూపిస్తానండి. అన్నీ అదే మాదిరిగా అన్నీ చుట్టుకోవడమే అనమాట, ఇంకంతే. ఒకటొకటి లడ్డు గట్టిగా చుట్టుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, నేను అన్నీ అందులో వేసాను. కొబ్బరి, బెల్లము, నువ్వులు, పల్లీలు, కొన్ని పుట్నాలు, కొన్ని బాదము, జీడిపప్పు, యాలకులు, నెయ్యి, ఇంకా కొబ్బరి బాగా వేయించుకొని మిక్సీకి పట్టుకొని తర్వాత ఇంకా లడ్డూలన్నీ చేసుకోవడమే. అన్నీ అయిపోయాక మీకు చూపిస్తానండి. ఇంకా చూడండి, అన్నీ నేను కట్టుకున్నాను, లడ్డూలన్నీ కట్టేసుకున్నాను, ఇంకా అయిపోయినాయి చూడండి. గట్టిగా అలా చుట్టుకున్నాను అనమాట అన్నీ. ఇంకా అన్నీ రెడీ అయినాయి. ఫ్రెండ్స్ అందరు రండి, అందరం తిందాము లడ్డూలన్నీ మనిషి కూడా తిందాం రండి అందరు. ప్లీజ్ ఎవరెవరికి కావాలో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరూ నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా లడ్డు అయిపోయిందండి. ఇంకా నేను లంచ్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి పప్పు, బచ్చల కూర పప్పు అండి. బచ్చల కూర పప్పు చేసుకోవాలి. ఇంకా అన్నీ రెడీ పెట్టుకున్నాను, పప్పు చేసుకొని ఇంకా లంచ్కి టైం అవుతుంది. ఇది ఈరోజు వీడియోనండి, తొలి ఏకాదశి రోజు వీడియో. తప్పకుండా అందరూ చూడండి ప్లీజ్.
టెజీ పాప ఇంకా చూస్తుందా అరుస్తుందండి లడ్డు కావాలని పక్క నుంచి. కానీ స్వీట్ పెట్టకూడదు కదా వాటికి, అందుకోసమని నేను ఎక్కువగా ఇయ్యను అనేసి వాళ్ళ డాడీ దగ్గర కొంచెం గారాలు పోతుంది అంతేగాని నేనైతే అస్సలు ఇయ్యనండి. ఇంకా ఆయన ఉన్నప్పుడు ఇంకా అడుగుతుందని పాపం కొంచెం ఇస్తారు అంతే, ఆయన కూడా ఎక్కువ ఇయ్యరు. ఓకేనా, బాయ్ అండి.